ధైర్యం నా చుట్టూ పట్టుకుంటావా? నేనెవరో తెలుసా నీకు? మీ దేశానికి నిద్ర లేకుండా చేస్తున్న అస్లం ఖాన్ పెళ్ళాన్ని. ఈ మొగుడు అస్లం ఖాన్ గారిని బయటకు రప్పించడానికే నేను నిన్ను పట్టుకుంది. అవే पीछे चलो, कोई आगे नहीं आना, सब पीछे चलो. बॉयज, टेक केयर ऑफ देम. అస్లాం ఖాన్ వస్తాడంటారా? వస్తాడు. ఈ రోజు మీ పెళ్ళాల తాళి తెగడం ఖాయం. అస్లాం గారు వస్తున్నాడు. ఏయ్ కమ్ ఆన్, ఫైర్! ఓ మై గాడ్, వీడు మన మనిషి. ఈ అస్లాం ఖాన్ మామూలుడు కాదురా, మీ దేశానికి మొగుడు. अरे कुछ नहीं हुआ, रिलैक्स, पानी पियो. మిలిటరీలో क्या किया? कुछ नहीं किया. కొట్టారా? వాళ్ళు నేనేం చేయలేదు. నీ మెళ్ళో ఇది కట్టింది నికా గుర్తుగా కాదు. నిన్ను పోలీస్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు పట్టుకుంటే చావడానికి సైనేట్ అయినా చావాలా? నీ మొగుడు చావుని చూడాలనుకున్నావుగా? ఇండియాలో నాకు స్టేట్కో పెళ్ళాం ఉంది. ఎందుకో నా మనుషులకి షెల్టర్ ఇవ్వడానికి. దానికోసం లక్షలు నీకిస్తున్నా, అయినా అమ్ముడిపోయావు. ఇది నీ ఇంట్లో దొరికిన డబ్బు. నీ కర్మానికి నిన్ను వదిలేయచ్చు. వదలను. ఎందుకు? నేను డాఫర్ని కాదు, మగాడ్నని చెప్పడానికి వచ్చావు. जनाब, गवर्नर साहब आया. सलाम वालेकुम असलाम साहब. आइए गवर्नर साहब, आइए. शुक्रिया, आइए. जनाब, आज मेरे घर में इफ्तार है. ఇఫ్తార్? నా గురించి తెలిసే వచ్చావా పిలవడానికి? పరువు చచ్చి మన దేశంలో తలెత్తుకోలేక బతుకుతున్నా. దానికి కారణం వాడే. ఇండియాలో నన్ను అవమానించాడే ఆ విజయేంద్ర వర్మ. వాడు దొరకాలి, వాడిని నరకాలి. అప్పుడు నాకు రంజాన్. సాబ్, అతను బతికి ఉన్నాడో లేడో? వాడు చావడు. నా చేతుల్లో చావడానికి బతికి ఉంటాడు. ఆశీర్వాదంతో మా పెళ్లి జరిగింది. నా మాంగళ్యాన్ని నాకు దూరం చేయకు. ఆయన రాత్రనగా వెళ్లారు. ఎక్కడున్నారో క్షేమంగా నా దగ్గరికి చేరేలా ఆశీర్వదించు తండ్రి.
అమ్మా అమ్ములు, నీతో మాట్లాడుకో. అంత తప్పు ఏం చేశాను తల్లి? నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నాకు ఏడుపు వచ్చింది తెలుసా? నీ కంట్లో నలగబడితేనే నా కంట్లో నీళ్లు తిరుగుతాయి. అలాంటిది నీ కళ్ళల్లో నీళ్లు చూసి నేను తట్టుకోగలనా? అందుకే వెళ్ళాను. ఇదిగో నీ ఫ్రెండు. హాయ్ దొంగముండా, ఎక్కడికి వెళ్ళావి? నాతో చెప్పకుండా వెళ్ళొచ్చా? నాన్న ఎక్కడ దొరికింది? ఆ డాగ తీసుకెళ్లి ఆకాశం కొండ మీద పెట్టిందిరా. అమ్మో, నా కోసం అంత పెద్ద కొండకి తెచ్చావా? అదేంటమ్మా, నీ కోసం చుక్కల్లో చంద్రునైనా తీసుకొచ్చి నీ ముందు పెడతాను. నాకున్న ఆస్తి ప్రాణం నువ్వే కదరా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళవుగా? వెళ్ళను. ప్రామిస్? ప్రామిస్. చూసావా లక్ష్మి, అల్లుడికి బిడ్డ అంటే ఎంత ప్రాణం. బిడ్డే కాదండి, భార్య మీద కూడా అంతకంటే ఎక్కువ ప్రేమే. ఇటువంటి అల్లుడు దొరకటం నిజంగా మన అదృష్టం. అవునండి. పొగిడిని చాలా ఆపండి. 7 ఏళ్లుగా నేను ఎంత టెన్షన్ పడ్డానో మీకు అర్థం కావట్లేదు. ఎందుకమ్మా అంత బాధపడతావు? క్షేమంగా తిరిగి వచ్చాడు కదా. నా బాధ మీకేం తెలుసు? ఆయన ఒక్క క్షణం కనిపించకుండా ఉంటే అప్పట్లాగా ఏమైందో అని. లేనిపోని ఊహించుకోకమ్మా. అతను మర్చిపోయిన దాన్ని పదే పదే నువ్వు గుర్తు చేసుకుంటావెందుకు? ఏడేళ్ల నాడు మన మధ్య జరిగిన విషయం మర్చిపోయావా? ఏంటా చూపు? నువ్వు దాచేసినా అది దాగే విషయం కాదు. మీకు గుర్తుందా? అబ్బా, పెళ్లి రోజు గుర్తులేని మగాడు ఉంటాడా? ఓడా కొంచెం ఓర్చుకో బాబు, చూస్తున్నా కదా. डॉक्टर साहब, मुझे सन सांस लेने की तकलीफ होती पे, सड़ पेट में जलन होती है. ఇతను పంజాబీలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. तुसी सड़ी जान बचा लो डॉक्टर साहब, तुसी सड़ी जान बचा लो डॉक्टर साहब. अरे बाबा जी, तेनू की हो गया? ते डॉक्टर साहब जी, तुसे दवा दसानी तुसी फिक्र करने दो, कोई लोड नहीं है. तेनू कुछ नहीं होंदा, तेनू असी बचाऊंगी. दसो की हो गया? दसो की हो गया? राती से हाँ? रोड साइड एक होटल से उधरे लंगर पानी చెక్కియా. రాత్రి రోడ్డు పక్కనే ఉన్న హోటల్లో భోంచేశాడట. అప్పటి నుంచి కడుపులో నొప్పి వాంతులు అవుతున్నాయట. చూడమ్మా ఇందిరా, 10 నిమిషాల తర్వాత ఈ టాబ్లెట్స్ ఇవ్వు. అలాగే. మామయ్య, ఏమిటి బాబు? మీకెవరికి అర్థం కాని పంజాబీ భాష మీ మధ్య నుండి నాకెలా తెలిసి? అది ఇది వరకు మన ఇంట్లో పంజాబీ నౌకరు ఉండేవాడు, అతని దగ్గర నేర్చుకున్నావు నువ్వు.